నువ్వే ఇంతున్నావు, నువ్వు నన్ను కష్టాల నుంచి బయటపడేస్తావా? వస్తున్నాను అత్తయ్య. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అబ్బో సిగ్గే. అమ్మకి భయపడి వెళ్తున్నావు గాని నేనంటే ఇష్టమేగా. చెప్పు, తొందరగా వచ్చే. మా అన్నలం గారి ఫ్యామిలీ ఏం తీసుకుంటారో మా ఫ్యామిలీ కూడా సేమ్ టు సేమ్. కక్కుర్తి కాకపోతే నెత్తి వేసుకుని కట్టుకుపోతావేట్రా? అన్నలం గారు, ముసలోడి ఆస్తి చెరిసగమని ముందే అనుకున్నాం కాబట్టి రాలిని ఇంటికైనా సరే మీకు సగం నాకు సగం. అబ్బా ఆపండి మీ గొడవ. చూడవయ్యా, ఇంకా ఏ వెరైటీస్ లేవా నీ దగ్గర? అన్ని చూపించాను. బిళ్ళలాంటి ఏ ఉంటాయి కదండి. అవును, విత్ డైమండ్స్. ఆ సూట్ కేసులో ఏమున్నాయి చూపించండి. అలాగేనమ్మా. అమ్మా, ఇది చాలా అరుదుగా దొరికే వజ్రం. ఇది దొరికితే తన మనవరాలకు తెచ్చిమ్మని బతికొండగా పెద్ద ఆయన గారు చెప్పారు. ఒకసారి అమ్మాయి గారిని పిలిపించండి అమ్మా. నాకు టైం అవుతుందండి. ఇదిగో అమ్మాయి, వెళ్ళి ఒకసారి అమ్మాయి గారిని రమ్మని చెప్పు. కాఫీ సాసర్లో వలకూడదని నీకెన్నిసార్లు చెప్పానే? నువ్వు జమీందారు మనవరాలు అయితే నాకేంటే? ఈ ఇంట్లో నేను చెప్పినట్టే వినాలి. వెళ్ళా. నువ్వెంత ఎదిగిపోయి నన్ను తీసుకెళ్తావన్న ఆశతోనే బతుకుతున్నాను. తాళం ఎదరా కొట్టంపేస్తాను. టాలెంట్ ఉండాలి, టాలెంట్. పొద్దున్నే మనం గౌన్ కొట్టుకొచ్చాం కదా, దాంట్లో ఈ అమ్మాయి ఉంది. మాట మాటగా గుర్తొచ్చుకుని ఆడకు బావా. అయితే కూడా నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. నా పేరు మహేశ్వరి. నేను అనాథని. క్యాష్ ఉందా? లేదండి. మరా మేడం మీద గోల్డ్ గిల్టు అండి. నో మనీ నో గోల్డ్. వై లివ్ కొడికాల్ బయటెట్టి హెల్పా. అదేంటండి, ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను? నువ్వు వెంటనే వెళ్ళిపోకర్లేదమ్మా, నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను. 1 2 మిగతా నువ్వు లేకపోతే పంపించాలమ్మా. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి. శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్ని ఎక్కడో చూశానే. ఇంట్లో ఉన్న లంక బిందె అనవసరంగా బయటికి పంపించేసాను. ప్లీజ్ అండి, వెళ్ళమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కదా నీకు? వెళ్ళు. మాట వినండి ప్లీజ్. ప్లీజ్ ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన అడిగి లేవటమా? లేచాడంటే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో తల్లి. ప్లీజ్ అండి. మీరెప్పుడు చూడు. ఏమైంది బావా? ఏమైంది బావా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా 5,000 బ్యాలెన్స్ ఉంది. డబ్బు మ్యాటర్ రా, ఇది లైఫ్ రా.
ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. తప్పు చేసా? ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గెంటేసి తప్పు చేశాను. ఇంగ్లీష్ జీవితంలో బాగా సుఖపడాలి. మరి నేనేమో కూలీ పనులు చేసుకునే బండోణ్ణి. తను ఎవరెస్ట్, నేను ఫారెస్ట్. జంగిల్. అందుకే బాబా గుండెలో ఉండే ప్రేమని తొక్కి పెట్టి తన్ని బయటికి పంపించేశాడు. తను ఇంకా నా మనసులోనే ఉందిరా బాబా. అదిగో ఆ రాళ్లలో కనిపించట్లేదు, అదిగో ఆ నీళ్ళలో కనిపించట్లేదు. కనిపిస్తుంది చూడరా బాబా, ఆఖరికి మెట్ల మీద కూడా ఉన్నట్టు అనిపిస్తుందిరా బాబా. నేను ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి. ఏంటమ్మా నొప్పి? పాపం రాత్రి అంతా చల్ల ఉంది కదరా, జ్వరం వచ్చినట్టుంది. లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. మై నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఉండు. మహి, ఈ రోజు నుంచి నీకు నేనున్నాను. నీకేం కావాలన్నా అడుగు. ఎక్కువ అడిగితే అలసిపోతావు. జస్ట్ అలా చిటికే అంతే. ఏది ఒకసారి వెయ్యి. అది చాలా పనులు ఉన్నాయి బావా. ఏమైందిరా? ఎంతకాలం నువ్వు దొంగరాయాలే అనుకున్నాను. నేను ఇంత గొప్ప ప్రేమికున్నానని ఇవాళ తెలిసింది బావా. లేరా బావా, లవ్వా బొంగ. ఇందాక ఏదో దేవత ఎక్కడో వాసిందన్నా. అదో పెద్ద జమీందారు కూతుర్రా. జమీందారు కూతురా? బయట నాటకం అంతా దీనికా? దాన్ని కిడ్నాప్ చేసేవని బెదిరించో 50 లక్షలాగా దొబ్బేయచ్చు. అయితే ఎందుకు వెయిటింగ్? కాళ్ళు చేతులు కట్టేసి మూల పడితే పని అయిపోద్ది కదా. అలా కాదురా, నేను స్కెచ్ చేస్తాగా. అంటే కోటి కాఫీ. మధ్యాహ్నం 3ంటికి లేచి నీకు కాఫీ బెడ్ మీద. ఇక్కడ ఎంత ఫోర్స్ దొబ్బుతూ ఉంటే మీ ఇంట్లో ఎలా ఉంటావు? చేస్తున్నానండి కాఫీ. అబ్బో, మహి ఇక్కడున్నావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదిగో కాఫీ. ఫీల్ అయ్యావా? చిచి, బాలేదానివే మహి. అయితే స్నానానికి నీళ్ళు పెట్టు. వస్తున్నా. ఇదేం టైటానిక్ షిప్ కాదు తల్లి, ఇది ఉందే ఇంత. నువ్వంత ఊపితే డేంజర్, తర్వాత నువ్వు కింద పడతావు, నేను మునిగిపోతా. కూర్చో తల్లి, కూర్చో. రిస్క్ ఎందుకు? కూర్చోమ్మా ప్లీజ్. ఏంటిది? పని చేయడానికి లేదు, ఫ్రీగా తిరగడానికి లేదు, మునగడానికి లేదు. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మమ్మ,
అంతంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు మహి. నువ్వు వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలి మహి. ఉండు మహి, ప్లీజ్ మహి. అయితే నేనేం చెప్తే అది చేస్తావా? చేస్తాను మహి. ఏది అడిగితే అది ఇస్తావా? ఇస్తాను మహి, చెప్పు. అయితే ఇవ్వు, ఇప్పుడే, ఇక్కడే. జీవితాంతం గుర్తుండిపోయేలా ఇవ్వాలి. పూలు పళ్ళు తప్పితే ఇంకేం లేవా? బిస్కెట్ ప్యాకెట్ ఉంది, వద్దా? మొద్దు. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఇది 12 ఏళ్ల వయసులో నా చేతికొచ్చింది. నేనంటే మహాప్రాణం దీనికి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను వదిలిపెట్టదు. నీకు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను, తీసుకో.